హలో, హాయ్, నమస్తే, స్లాం వాలేకుమ్. ఎలా ఉన్నారు అందరూ? ఈరోజు కొత్త వీడియోతో మీ ముందుకు వచ్చాము. ఇప్పుడు ఇఫ్తారీ టైం అయిందండి. సో మేము ఢిల్లీలో ఉన్నాం కాబట్టి ఇఫ్తారీ టైంకి జామా మసీద్ దగ్గరకు వచ్చామండి. ఈసారి ఇఫ్తారీ జామా మసీద్లో చేద్దామని. సో ఇది జామా మసీదు కానీ ఎంత కనువిందుగా ఉందో చూడండి. ఇఫ్తారీ టైం ఎంతమంది ఉన్నారో. సో ఇది లోపల అండి, చూస్తున్నారు కదా, చాలా మంది ఉన్నారు అసలు. ఎవరికి వాళ్ళు. ఇందులో ఏంటంటే జామా మసీద్లో జెంట్స్తో పాటు లేడీస్కి కూడా ఎలా ఉందండి. సో వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్తో అందరూ దగ్గరలో ఉన్న వాళ్ళు కానీ లేదా బయట నుంచి ఢిల్లీకి వచ్చిన వాళ్ళు ఇఫ్తారీ చేయడానికి జామా మసీద్కి టైంకి చాలామంది వచ్చారు. సో చూస్తున్నారు కదా, పిల్లలు పెద్దలు ఎంత కనువిందుగా ఉందో అసలు. సో ఎవరి క్లాత్ వాళ్ళు తీసుకొని ఇఫ్తారీకు తీసుకొచ్చినవన్నీ పెట్టుకొని వెయిట్ చేస్తున్నారు అందరూ. ఇంకా ఒక 10 మినిట్స్ ఉంది ఇఫ్తారీ టైం. సో ఇప్పుడే ఇంత ఉంది, ఇంకా బయట కూడా జనాలు చూశారు కదండి. తర్వాత అయితే నాకు తెలిసి అసలు ప్లేస్ కూడా మాకు దొరకదు బయటికి వెళ్ళేటప్పుడు అనుకుంటున్నాను. ఎందుకంటే ఎక్కడ ఖాళీగా ఉంటే అక్కడ కూర్చుంటున్నారు అందరూ. ఇంకా వస్తూనే ఉన్నారు చూడండి. చాలా పెద్దదండి ఇది జామా మసీదు ఢిల్లీలో. అసలు ప్లేస్ కూడా చాలా పెద్దది ఇది చూడండి. ఇంతమందితో కలిసి ఇఫ్తారీ చేయడం నా లైఫ్లో ఇదే ఫస్ట్ టైం అండి. సో నేను చాలా హ్యాపీగా ఉన్నాను. నా వీడియో నచ్చితే మీకు ఒక లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. ఇప్పుడు దాకా సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి. ఈ మధ్యలో ప్లేస్లు కూడా ఫుల్ అయిపోయాయండి. ఎందుకంటే ఇది నేను ముందు తీసిన వీడియో. తర్వాత వీడియో తీద్దామని లేగితే చాలామంది వచ్చినారు. చాలా రష్గా ఉంది. ఉన్న ప్లేస్ కూడా పోయిద్దని నేను ఇంకా లేవలేదు. సో ఒక 10 మినిట్స్ ముందు తీసిన ప్లేసు. తర్వాత అయితే చాలామంది వచ్చారండి అసలు. హలో, హాయ్, నమస్తే, స్లాం వాలేకుమ్. ఎలా ఉన్నారు అందరూ? ఈరోజు కొత్త వీడియోతో మీ ముందుకు వచ్చాము. ఇప్పుడు ఇఫ్తారీ టైం అయిందండి. సో మేము ఢిల్లీలో ఉన్నాం కాబట్టి ఇఫ్తారీ టైంకి జామా మసీద్ దగ్గరకు వచ్చామండి. ఈసారి ఇఫ్తారీ జామా మసీద్లో చేద్దామని. సో ఇది జామా మసీదు కానీ ఎంత కనువిందుగా ఉందో చూడండి. ఇఫ్తారీ టైం ఎంతమంది ఉన్నారో. సో ఇది లోపల అండి, చూస్తున్నారు కదా, చాలా మంది ఉన్నారు అసలు. ఎవరికి వాళ్ళు. ఇందులో ఏంటంటే జామా మసీద్లో జెంట్స్తో పాటు లేడీస్కి కూడా ఎలా